హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు టూటిట్యూడ్. సో ఆంధ్రప్రదేశ్లోని మనకి పాలిటెక్నిక్ లెక్చరర్ నోటిఫికేషన్ తొందరగా వస్తుందని చెప్పేసి న్యూస్ బయటకు వచ్చింది. అలానే నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ కూడా ఎన్ని ఉన్నాయని చెప్పేసి కూడా మనకు ఇచ్చారనమాట. సో నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ మనకు పాలిటెక్నిక్ లెక్చరర్స్ ఓకే, సో 99 వేకెన్సీస్ ఉన్నాయి. ఓకే, సో చాలామంది ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ సంబంధించిన వాళ్ళు, అలానే టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ సంబంధించిన వాళ్ళు సో దీని గురించి వెయిట్ చేస్తున్నారనమాట. అలానే ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ సంబంధించిన వాళ్ళు ఎస్పీడీసీఎల్ అంటే ట్రాన్స్కో నోటిఫికేషన్స్ గురించి వెయిట్ చేస్తున్నారు. ఓకే, సో ఈ నోటిఫికేషన్లో కూడా మనకు ఆల్మోస్ట్ సిమిలర్ సిలబస్ ఉంటుంది కాబట్టి ఎవరైతే ట్రై చేయాలనుకుంటారో ఓకే, సో పాలిటెక్నిక్ లెక్చరర్ అనేది ట్రై చేయండి. ఓకే, సో ఇంకో విషయం ఏంటంటే అసిస్టెంట్ ఇంజనీర్ తీసుకున్నా కానీ లేకుంటే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ తీసుకున్నా కానీ పాలిటెక్నిక్ లెక్చరర్ కంటే ఓకే శాలరీ వైజ్ మనకి తక్కువ ఉంటుంది. ఓకే, అన్నిటికంటే హైయెస్ట్ శాలరీ ఉండదు ఏంటంటే పాలిటెక్నిక్ లెక్చరర్. ఓకే, సో మీరు కావాలంటే ప్రజెంట్ వర్క్ చేసే వాళ్ళని కూడా అడగండి. సో వర్క్ పరంగా కానీ అలానే సో మెయిన్గా సో ఎవరైతే ఆల్రెడీ జాబ్స్ చేస్తున్నారో కొంతమంది హౌస్ వైఫ్స్ ఉంటారనమాట, అలాంటి వాళ్ళు కూడా దీన్ని ట్రై చేయొచ్చు అనమాట. ఎందుకంటే సో మనకు ఫిక్స్డ్ పొజిషన్లో ఉంటుంది, మన వర్క్ అనేది కూడా లిమిటెడ్గా ఉంటుంది, ప్లస్ శాలరీ కూడా హై శాలరీ ఉంటుంది అనమాట. ఓకే, సో అందుకని చెప్పేసి ఎక్కువ మంది పాలిటెక్నిక్ లెక్చరర్ గురించి వెయిట్ చేస్తుంటారు. సో ఎవరైతే ముందు నుంచి ప్రిపేర్ అవుతారో వాళ్ళకే డెఫినెట్గా వస్తుంది. సో మీరు టెక్స్ట్ బుక్స్ అయినా ప్రిపేర్ అవ్వండి, లేకుంటే కోచింగ్ అయినా ప్రిపేర్ అవ్వండి. ఓకే, కోచింగ్లో ఉండైనా మీరు ప్రిపేర్ అవ్వచ్చు. సో ఎట్లా చదివినా కానీ మనం మొత్తం సబ్జెక్ట్ ఒకసారి కంప్లీట్ చేయాలి. ఓకే, సో మెయిన్గా ఏం కాన్సన్ట్రేట్ చేయాలంటే కాన్సెప్ట్. ఓకే, సో మెయిన్గా కాన్సెప్ట్ ట్రై చేయాలన్నమాట ఇక్కడ. అంటే మన టెక్నికల్ సబ్జెక్ట్స్లో కాన్సెప్ట్. ఓకే, సో మీరు ఎలక్ట్రానిక్స్ సంబంధించిన వాళ్ళైతే కమ్యూనికేషన్స్ అండ్ అనలాగ్ ఎలక్ట్రానిక్స్, ఈడీసీ, డిజిటల్ ఎలక్ట్రానిక్స్, అలానే మనకి నెట్వర్క్స్ అండ్ కంట్రోల్ సిస్టమ్స్, సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్, వీటన్నిటిలోని అన్ని కాన్సెప్ట్స్ మనం క్లియర్గా ఉండాలి. ఓకే, క్వశ్చన్ పేపర్ అంత టఫ్గా అయితే ఉండదు. సో రీసెంట్గా మనకి తెలంగాణలో కంప్లీట్ అయింది క్వశ్చన్ పేపర్ ఒకసారి మీరు చూడొచ్చు. మీకు దానికి కావాల్సింటే మమ్మల్ని కూడా అడగండి. సో ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ దాని గురించి మనము డిస్కస్ చేద్దాము. సో 1 by 1 సబ్జెక్ట్ మీరు కంప్లీట్ చేయడము చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సో మెయిన్గా ఫోకస్ అనేది పేపర్ 2 మీదనే పెట్టాలి. ఎందుకంటే పేపర్ 2లో మనకి ఒక్కొక్క క్వశ్చన్కి 2 మార్క్స్ ఉంటాయి. పేపర్ 1లో అయితే ఒక్కొక్క క్వశ్చన్కి 1 మార్క్ ఉంటుంది. ఓకే, సో పేపర్ 1 మనకి ఆల్రెడీ నేను ఇంకొక వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో పేపర్ 1లో మనకు జనరల్ స్టడీస్ ఉంటుంది, పేపర్ 2లో మనకు టెక్నికల్ ఎబిలిటీస్ అంటే మన టెక్నికల్ సబ్జెక్ట్. మీరు ఎలక్ట్రికల్ అయితే ఎలక్ట్రికల్ సిలబస్, ఎలక్ట్రానిక్స్ అయితే ఎలక్ట్రానిక్ సిలబస్, మెకానికల్ అయితే మెకానికల్ సిలబస్, సివిల్ అయితే సివిల్కి సంబంధించిన సిలబస్. ఓకే, సో ఇక్కడ పేపర్ 1 అందరికీ కామన్గా ఉంటుంది. ఓకే, సో అంటే దీంట్లో మనకి జాగ్రఫీ, హిస్టరీ, సో అలానే ఎకానమీ, ఓకే, సో కొంత పాలిటీ, సో ఇవన్నీ కూడా మనకు ఉంటాయన్నమాట. దీంతో పాటు మనకి రీజనింగ్, ఓకే, సో ఎన్విరాన్మెంట్ అండ్ పొల్యూషన్ కంట్రోల్, ఇటువంటి సబ్జెక్ట్స్ కూడా దీంట్లో మనకి పేపర్ 1లో ఉంటాయన్నమాట. పేపర్ 1 కూడా మనం నెగ్లెక్ట్ చేయకూడదు, ఖచ్చితంగా అన్ని టాపిక్స్ ఒకసారి చదవాలి. ఓకే, సో మన టెక్నికల్ ఎగ్జామే కదా ఇది, మనం పేపర్ 1 అంతగా కాన్సన్ట్రేట్ చేయకుంటే సరిపోతుంది అనుకోవచ్చు చాలామంది. పేపర్ 1 కూడా ఖచ్చితంగా మనం కాన్సన్ట్రేట్ చేయాలి. ఓకే, సో పేపర్ 2 డెఫినెట్గా మనము చదవాల్సిందే, ఏ టాపిక్ కూడా మనము వదిలిపెట్టకూడదు. ఓకే, సో మెయిన్ సబ్జెక్ట్స్ అయినటువంటి సో మన ఎలక్ట్రికల్ తీసుకున్నా ఎలక్ట్రానిక్స్ తీసుకున్నా ఒక 6 లేదా 7 సబ్జెక్ట్స్ చాలా మెయిన్ సబ్జెక్ట్స్ ఉంటాయన్నమాట. ఈ మెయిన్ సబ్జెక్ట్ ఫస్ట్ మీరు కంప్లీట్ చేయండి. ఓకే, ఎందుకంటే మన నోటిఫికేషన్ ఎంత తొందరగా వస్తుందో తెలియదు. ఇంకో విషయం ఏంటంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనకి 45 డేస్ మాత్రమే ఉంటుంది. ఓకే, సో 45 నుంచి 60 డేస్ మధ్యలోనే ఉంటుంది టైం. ఓకే, ఎగ్జామ్కి ఇంత తక్కువలోనే ఉంటుంది. ఓకే, సో రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ మన స్టేట్లో రిలీజ్ అయిన ఏఎంవిఐ నోటిఫికేషన్ చూడండి. సో పాలిటెక్నిక్ లెక్చరర్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ కేటగిరీలో చూడండి. ఓకే, సో అలానే మనకి సో ప్రీవియస్గా వచ్చిన ఏడబ్ల్యూ సివిల్ కానీ ఏడబ్ల్యూ మెకానికల్ కానీ ఈ నోటిఫికేషన్స్ అన్నీ చూడండి, ఎంత తక్కువ టైంలో ఎగ్జామినేషన్ ఉంటుంది. ఓకే, అంటే ఇచ్చిన డేటు తర్వాత ఎగ్జామ్ పోస్ట్పోన్ అవ్వడం అనేది డిఫరెంట్ రీజన్స్ ఉండొచ్చు, కానీ ఎగ్జామ్ అయితే సో 45 నుంచి 60 డేస్ మధ్యలోనే ఉంటుంది. ఓకే, సో మనం నోటిఫికేషన్ ఇచ్చినప్పుడే మనకి ఎగ్జామినేషన్ డేట్ కూడా మెన్షన్ చేస్తారనమాట. సో దాన్ని బట్టి మనం షెడ్యూల్ అనేది కరెక్ట్గా ప్లాన్ చేసుకొని చేయొచ్చు. ఓకే, సో ఈ నోటిఫికేషన్ వచ్చే లోపే అంటే ఈ 45 డేస్ ముందే మనము ఈ 6 సబ్జెక్ట్స్ కంప్లీట్ చేస్తే ఓకే డెఫినెట్గా మనకి జాబ్ అనేది వస్తుంది. ఓకే, సో ఇంకొక విషయము, కొంతమందికి పేపర్ 1 వీక్గా ఉంటారు, కొంతమందికి పేపర్ 2 వీక్గా ఉంటారు. ఏపీలో గ్రూప్ 1 గ్రూప్ 2 నోటిఫికేషన్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు పేపర్ 1 కొంచెం స్ట్రాంగ్ ఉంటారు, పేపర్ 2 స్ట్రాంగ్ ఉండకపోవచ్చు. ఓకే, ఎవరైతే ఎస్పీడీసీఎల్ ట్రాన్స్కో గురించి ట్రై చేస్తున్నారో వాళ్ళకి
పేపర్ 1 అనేది రాకపోవచ్చు. సో అందుకనేసి మనం కోచింగ్ సెంటర్లో ఏం చేస్తున్నామంటే పేపర్ 2 సపరేట్ అండ్ పేపర్ 1 సపరేట్గా ఇస్తున్నాము. కంబైన్డ్గా కూడా తీసుకోవచ్చు. సో ఎవరికైనా పేపర్ 1 సంబంధించిన కోచింగ్ కావాలంటే తీసుకోవచ్చు. ఆన్లైన్ రికార్డెడ్ క్లాసెస్ ప్రొవైడ్ చేస్తాం అనమాట. సో అలానే పేపర్ 2కి సంబంధించిన క్లాసెస్ మీరు కావాలన్నా కూడా మీరు తీసుకోవచ్చు. ఓకే, సో ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ మీరు ఒకసారి చూడండి, క్లాసెస్ డెమో క్లాసెస్ చూడండి. సో మీకు అర్థమై ఏదైనా మీకు ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్ చూడండి, లేకుంటే మీకు రాని సబ్జెక్ట్ చూడండి. ఏ విధంగా మీకు అర్థమవుతుందో దాన్ని చూసి మీరు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయొచ్చు. ఓకే, ప్లస్ దీంతో పాటు మనం ఏం చేస్తామంటే కంటిన్యూగా మీకు గైడెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తాం. ఓకే, సో కంటిన్యూగా గైడెన్స్ అని అంటే సో మీకు టైం అనేది వేస్ట్ అయిపోతుంటుంది. ఒకవేళ మీరు మంచి గైడెన్స్ లేకుంటే కంటిన్యూగా చదువుకోవడం, అన్ని సబ్జెక్ట్స్ కంప్లీట్ చేస్తారు, మళ్ళీ క్వశ్చన్స్ అన్ని ప్రాక్టీస్ చేస్తారు, అన్నీ మర్చిపోతారు. ఓకే, సో కంటిన్యూగా మీరు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలనేది కూడా నేను మీతో కంటిన్యూగా డిస్కస్ చేస్తాను. ఓకే, సో ఈ గైడెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా మనం టెక్నికల్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నామంటే గైడెన్స్ లేనిది మనకి సో డైరెక్ట్గా కొట్టడం అనేది చాలా టఫ్ జాబ్ అనమాట. లేకుంటే మన సీనియర్స్ దగ్గర కానీ మన కాలేజ్లో ఉన్న లెక్చరర్స్ దగ్గర కానీ ఎవరో ఒకరి దగ్గర మనము మంచి గైడెన్స్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో దీనికి సంబంధించిన కోచింగ్ కానీ ఎటువంటి డౌట్స్ ఏమైనా ఉన్నా కానీ ఓకే కంటిన్యూగా మీరు సో దీని గురించి డిస్కస్ చేయండి. సో మనతో పాటు దీని గురించి ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే నాకు కామెంట్స్లో మెసేజ్ పెట్టండి. ఓకే, ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ సో మచ్.